హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి పెట్టుకునే హెల్తీ రెసిపీని చూపిస్తాను. పిల్లల స్కిన్ సాఫ్ట్‌గా అవ్వటానికి ఐ పవర్‌ని పెంచే సూపర్ రెసిపీ ఇది. అతి తక్కువ సమయంలోనే చిన్నారులకి అరిగిపోతుంది. పిల్లలు సింపుల్‌గా వెయిట్ పెరగాలి అంటే ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీరు ఖచ్చితంగా పెట్టాలి. పిల్లల కోసం ఇలాంటి హెల్తీ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానెల్‌ని చూస్తుండగా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ 9 నెలల చిన్నారుల దగ్గర నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే మీరు లైట్‌గా పెప్పర్ పౌడర్‌నయితే వేసుకోండి. గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాగవచ్చినాక చిన్న బౌల్ గ్రీన్ పీస్, పీల్ చేసి తురుముకున్న క్యారెట్‌ని వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గినప్పుడు నేను రెసిపీ స్టార్ట్ చేసే ముందే 3 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వని వేపుకొని పక్కన పెట్టుకున్నాను. వేపుకున్న రవ్వని వేసి ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకొని 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని, సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పుని వేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ స్టేజ్‌లోనే మీరు గ్రీన్ పీస్‌ని మెత్తగా స్మాషర్ సహాయంతో మెతుపుకోండి. ఇలా మెతుపుకున్నాక మరొక్క నిమిషం పాటు కుక్ చేసుకొని కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్‌ని ఆఫ్ చేయండి. చల్లారితే గట్టిపడిపోతుంది. చల్లారినాక కొద్దిగా నేతిని కూడా చిలకరించి మీ చిన్నారులకైతే పెట్టండి. ఫ్యామిలీ ఈ వీడియోలో పిల్లలకి లంచ్, డిన్నర్ టైంలో పెట్టుకునే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. హై న్యూట్రియంట్స్ ఉన్న బేబీ ఫుడ్ పిల్లలకి పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ పిల్లలకి పెడితే ఆరోగ్యకరమైన కంటి చూపు ఉంటుంది. పిల్లల చర్మం మృదువుగా ఉంటుంది. ప్రోటీన్స్, మినరల్స్ అధిక శాతంలో ఉంటాయి ఈ రెసిపీలో. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. 2 సంవత్సరాలు పైబడిన పిల్లలకి అయితే చేసే విధానంలో కొద్దిగా మార్పులు చేసుకోవాలి. అది కూడా ఈ వీడియోలోనే స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. పిల్లలకి మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను పిల్లల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచే రెసిపీస్ వీడియోస్ మరికొన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మొదటిసారి ఛానల్‌కి వచ్చినా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. గిన్నెలో 250 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకుని, చిటికెడు ఉప్పుని వేసి 3 మష్రూమ్స్‌ని డస్ట్ మొత్తం పోయేంత వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మష్రూమ్స్ పైన ఉన్న పొట్టు వస్తుంటే అది కూడా తీసేయండి. ఇలా డస్ట్ మొత్తం పోయినాక మళ్ళొకసారి ఫ్రెష్ వాటర్‌లో వాష్ చేసుకొని, మష్రూమ్స్‌ని ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మష్రూమ్స్ 6 నెలల చిన్నారుల దగ్గర నుండే మనం పెట్టుకోవచ్చు. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని, నూనె కాక రానివ్వండి. పిల్లలకి జలుబు, దగ్గు లాంటివి ఉంటే నెయ్యిని అవాయిడ్ చేయటం మంచిది. నూనె ఇలా కాక వచ్చినాక 1/4 టేబుల్ స్పూన్ జీరా, పొట్టు తీసిన ఒక వెల్లుల్లి రబ్బ, కరివేపాకుని చిటపటలాడనిచ్చి, తురుముకుని కట్ చేసుకున్న చిన్న బౌల్ క్యారెట్ ముక్కల్ని కూడా ఒక్క నిమిషం పాటు వేపుకుని, కట్ చేసుకున్న మష్రూమ్స్‌ని కూడా వేసి లో ఫ్లేమ్‌లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకుని, 4 మిరియాల గింజలు, సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే సరిపడ ఉప్పు, చిటికెడు పసుపును కూడా వేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని, వీటిని చల్లారనిచ్చి మెత్తగా సూప్‌లాగా గ్రైండ్ అవ్వటానికి సరిపడా నీళ్ళను పోసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాండీలో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని ద్వారగా వేపుకోవాలి. నేను కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీ చిన్నారుల ఏజ్‌ని బట్టి మీరు గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే మీరు జల్లెడ కూడా పట్టుకోవచ్చు. 2 సంవత్సరాల పైబడిన పిల్లలకి అయితే మష్రూమ్స్‌ని ఇంకాస్త చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని చూపించిన విధంగానే మష్రూమ్, క్యారెట్‌ని వేపుకొని మీ చిన్నారులు ఎంతైతే తింటారో అంత రైస్‌ని కుక్ చేసుకున్న రైస్‌ని ఫ్రైడ్ రైస్ లాగా మీరు ప్రిపేర్ చేసుకొని మీ చిన్నారులకి పెట్టుకోండి. నేను మిరియాల గింజలు వేశాను కదా! మిరియాల గింజల ప్లేస్‌లో మీరు పెప్పర్ పౌడర్‌నయితే ఉపయోగించుకోండి. 2 సంవత్సరాల లోపు పిల్లలకి మీరిప్పుడు ఏదైతే చూస్తున్నారో అదే ఫాలో అయిపోండి. గిన్నెలో 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని, బరకగా పట్టుకున్న బియ్యం పిండిని వేసి, గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసి, మొత్తం కలిసేలాగా కలుపుకొని 4 నిమిషాల పాటు కుక్ చేసుకొని, చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి ఏ టైంలో అయినా పెట్టుకునే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. చిటికలో తయారు చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు. టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. అది కూడా హెల్తీ వేలో. మీకు తెలిసిన విషయమే అయినా మరొకసారి చెప్తున్నాను. నేనెప్పుడూ పిల్లల కోసం హెల్తీ రెసిపీస్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటాను. సంవత్సరం పైబడిన పిల్లల దగ్గర నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లలకి పెట్టే సింపుల్ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానెల్‌ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాక వచ్చినాక ఒక ఎగ్‌ని బ్రేక్ చేసుకోవాలి. పిల్లలకి ఎగ్ యెల్లో 8 నెలల నుండి పెట్టొచ్చు. ఫుల్ ఎగ్ సంవత్సరం పిల్లల నుండి పెట్టొచ్చు. మీ పిల్లలకి సంవత్సరం వచ్చినా ఇంకా
ఎగ్ ఇంట్రొడ్యూస్ చేయకపోతే మొదటగా ఎగ్ యెల్లో పెట్టి అది పడితే అప్పుడు ఫుల్ ఎగ్‌నైతే పెట్టండి. ఇలా ఎగ్‌ని పొరుట్లాగా కుక్ చేసుకున్నాక లైట్‌గా పెప్పర్ పౌడర్, సరిపడా ఉప్పుని వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఇది వేరే గిన్నెలోకి తీసుకోండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందే 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని వాటర్‌లో నానబెట్టుకున్నాను. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, అటుకుల్లో ఉన్న నీళ్లు మొత్తం తీసేసి, అటుకులు మాత్రమే వేసి, ఒక్క నిమిషం పాటు వేపుకొని, చిటికెడు పసుపును గూడా వేసి, మరొక నిమిషం పాటు కుక్ చేసుకొని, ఎగ్ పొరటుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని, చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.